హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి టీఎస్పీఎస్సీ సంబంధించి మనకు గ్రూప్ 4 యొక్క మెరిట్ లిస్ట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు సాక్షి వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీరు. సో ఇక్కడ మీరు చూస్తే టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 అప్డేట్ అనేది ఇచ్చారు. 4 రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు విడుదల, సర్వం సిద్ధం కానీ సమస్య ఇదే అనేది ఇవ్వడం జరిగింది. సో అప్డేట్ అని తెలుసుకోవాలి మన ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం ఇచ్చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో వీడియో లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి, మీ లైక్ చేసి సపోర్ట్ ఉంటుంది. సో చాలా మంది అయితే ఫేక్ అప్డేట్ అయితే చెప్తున్నాను అంటున్నారు. సో ఫేక్ కాదు, ఏదైనా అప్డేట్ గా జెన్యూన్ ఉండేది అని చెప్తున్నాను. సో మనకు కొన్ని ఆర్టికల్స్ లో కూడా అప్డేట్ అయితే వస్తుంది అనమాట. సో దాన్ని నేను బేస్ చేసుకొని చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూడండి, ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను. సో మీకు అప్డేట్ చూసుకోండి. ఇక్కడ మాకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్ అప్డేట్ అనేది ఇచ్చారు. 4 రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ అప్డేట్ ఇంకా చూసుకుంటే, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 6,976 మందికి అయితే మనకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలకైతే ఫలితాలు విడుదల చేసి వీరికి నియామక పత్రాలను అయితే అందజేసింది. ఈ దిశగానే మనకు 3-4 రోజులు అయితే టీఎస్పీఎస్సీ కూడా గ్రూప్ 4 ఫలితాలు అయితే విడుదల చేయనున్నాయి. సో మనకు ఇటీవల కొత్తగా ఏర్పడిన టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుల గ్రూప్ 4 ఫలితాలనే మనకు విడుదల చేసేందుకైతే కసరత్తు అయితే చేస్తున్నారు. సో మనకు ఎప్పటికే పూర్తయిన రాత పరీక్ష ఫలితాలను అయితే మనకు విడుదల చేసేందుకైతే బోర్డు అయితే ప్రయత్నిస్తుంది. సో మనకు మెయిన్గా అదే ఇచ్చారు. ముందుగా మనకు జనరల్ ర్యాంక్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆఫ్టర్ మనకు ఏదైతే ఎవరికైతే రిజల్ట్స్ వచ్చాయో ఆ యొక్క రిజల్ట్స్ బట్టి అయితే మేము ఎంపిక చేసి మీకైతే ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మనకు ఆ యొక్క ఆర్టికల్లో కూడా మనకు ఈ అప్డేట్ ఇచ్చారు చూడండి. గ్రూప్ 4 ఎగ్జామ్స్ను రద్దు చేయాలని అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్డేట్ కింద చూసుకుంటే, టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 4 ఎగ్జామ్ రద్దు చేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ని అయితే మనకు కలిసి కొందరు అభ్యర్థులు అయితే వినతి పత్రం ఇచ్చారు. ఎందుకంటే గ్రూప్ 4 ఎగ్జామ్ పారదర్శకంగా జరగలేదని, బయోమెట్రిక్ తీసుకోలేదని, ఓఎంఆర్ షీట్పై ఫోటో ఐడెంటిటీ రాలేదని అన్నారు. సో మనకు 963 ఓఎంఆర్ షీట్లు ఎక్కువగా వచ్చాయి కాబట్టి సో ఈ యొక్క ఎగ్జామ్ని అయితే మనకు రద్దు చేయాలని మరొక కొత్త నోటిఫికేషన్తో 3,000 ఉద్యోగాలను కలిపి భారీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోదండరామ్ అయితే మనకు అభ్యర్థులు కోరడం జరిగింది. సో మనకు ప్రొఫెసర్ కోదండరామ్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సో మనకు గ్రూప్ 4 ఎగ్జామ్ను రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మనకు గ్రూప్ 4 తుది ఫలితాలు విడుదల అవుతాయో లేదో అనే అయోమయంలో మనకు అభ్యర్థులు అయితే ఉన్నారు. సో ఇక మీకు ఇదే ఇచ్చారు. ఇక్కడ చూడండి, తెలంగాణలో గ్రూప్ 4 ఫలితాలు అనేది మనకు ఇంకో అప్డేట్లో ఇచ్చారు. అలా మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 గుడ్ న్యూస్, గ్రూప్ 4 గురుకుల ఫలితాలు ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు మనకు సాక్షి ఆర్టికల్ వచ్చింది. దీనికి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చాలా మంది అయితే ఫేక్ చెప్తున్నాం అంటున్నారు. సో మాకు 4 రోజుల్లో విడుదల చేసేందుకైతే సర్వం సిద్ధం అనేది చెప్తున్నారు. కాకపోతే మళ్ళీ మనకు గ్రూప్ 4 ఫలితాలను అయితే వెంటనే మనకు గ్రూప్ 4 ఎగ్జామ్స్ని అయితే రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి మనకు కండక్ట్ చేయాలి అని అయితే కోరడం వల్ల సో దీని మీద మనకు ఒక సమస్య అయితే ఏర్పడింది. సో మనకు ఇదే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. సో మన ఛానల్లో టీఎస్పీఎస్సీ సంబంధించి చిన్న అప్డేట్స్ మీకు అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో కొత్తగా వెయిట్ చేసిన సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. సో వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.